హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. అదే మిల్లెట్ దోశ. ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఈ దోశనైతే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మిగిలిన దోశలు 4, 5 తింటాము. ఇవి 2, 3 దోశలు తింటేనే సరిపోతుంది. వీటి కోసం నేను 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు పెసలు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు అరికెలు, 1 కప్పు రాగులు, 1 స్పూను మెంతులు, 1 స్పూను శనగపప్పు తీసుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉన్న మిల్లెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఒక 8 అవర్స్ పాటు అయితే నానబెట్టాలి. ఇలా నానబెట్టి శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా ఈ దోశలు అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఈ దోశలను అయితే బ్రేక్ఫాస్ట్గా తినచ్చండి. నైట్ డిన్నర్ టైంలో కూడా తినచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, రైస్ లేకుండా దోశలు మంచిగా వస్తాయా, అట్లీస్ట్ అటుకులైనా వేస్తే బాగుందని. ఏం అవసరం లేదండి. వీటితో కూడా దోశలు అయితే చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఒక 7 to 8 అవర్స్ అయితే బ్యాటర్ని పులవనియ్యాలండి. అలా పులిస్తేనే చాలా బాగుంటాయండి దోశలు. నాకు కొంచెం టైం లేక నేను ఒక 4 అవర్స్కే దోశలు వేయాల్సి వచ్చింది. 4 అవర్స్ కూడా బాగానే వచ్చాయండి. ఇంకా నేను ఒక 2 అవర్స్ వదిలేసాను బయటనే, 2-3 అవర్స్. అప్పుడు ఇంకా బాగుందండి నెక్స్ట్ డేకి అయితే దోశ. ఇంకా అలా మనకు కావాల్సినంత పిండి కొంచెం బౌల్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే మొత్తం పిండిలో సాల్ట్ వేస్తే పిండి పులుపు వస్తుందని మనకు కావాల్సినంత పిండిని తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇలా బాగా వేడెక్కిన పెన్నం మీద దోశ వేస్తే చాలా బాగా వస్తుందండి. నిజం చెప్పాలంటే మామూలు దోశ కంటే కూడా ఈ దోశలే చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా హెల్త్ కూడా మంచిది. దీంట్లో రైస్ లేకపోవడం వల్ల మనం ఎవరైతే తిన్నా కానీ ఎటువంటి హాని కలిగించవండి. చూడండి ఎంత బాగా వచ్చాయో దోశలు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.